అభివృద్ధికి చిరునామా భారతీయ జనతా పార్టీ అయితే అవినీతికి పరాకాష్ట కాంగ్రెస్ పార్టీ అని భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర చౌదరి విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతికి పాల్పడిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సోనియా, రాహుల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అక్రమంగా కాజేసిన సోనియా గాంధీ, రాహుల్ పై కోర్టు ఆదేశాలపై ఈడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రధానమంత్రి మోదీపై ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, బీజేవైఎం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి టి నాయక్, ఉపాధ్యక్షుడు కాకర్ల నాగశేషు, రాజేష్ వర్మ, మాదాల నరేష్, లిఖిత్, చందు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు యోగయ్య యాదవ్, శివాజీ యాదవ్, కూకొట్ల నాగేశ్వరరావు, బొద్దులూరి ఆంజనేయులు, రాధాకృష్ణ, అమరసింహ, మోజీ, లక్ష్మణ్, దండు సీను, విజయారావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతికి పాల్పడినట్టు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వెంటనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వెంటనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వెంటనే నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతికి పాల్పడినట్టు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వెంటనే రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వెంటనే సోనియా గాంధీ, సోనియా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, 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 కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ, देश को बचाओ, कांग्रेस हटाओ, देश को बचाओ, कांग्रेस हटाओ, देश को बचाओ. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, कांग्रेस అభివృద్ధి వెంటనే, కాంగ్రెస్ అభివృద్ధి వెంటనే, భారత్ మాతా కి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలి. నేషనల్ హెరాల్డ్ కుంభకోణంగా పాల్పడినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే కాంగ్రెస్ హటావో, దేశ్ కో బచావో, కాంగ్రెస్ హటావో, దేశ్ కో బచావో, కాంగ్రెస్ హటావో, దేశ్ కో బచావో. భారతదేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే భారతదేశ అవినీతిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే స్వాతంత్రానికి పూర్వం దాదాపు 5,000 మందితో నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించడం జరిగింది. ఆ యొక్క పత్రిక కాలానుగుణంగా కాంగ్రెస్ పార్టీ కరపత్రిక మారిందని మనందరం కూడా చూసాం. దాదాపు 2009-10 దాకా కూడా 90 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ మెజారిటీ వాటాదారులుగా మరియు మిగతా వాటాదారులుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా యంగ్ ఇండియన్ అనే సంస్థని స్థాపించి ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో భూములు కేటాయించడం జరిగింది. ఆ భూముల్ని కాజేయాలని ఒక లక్ష్యంతోనే ఈ యంగ్ ఇండియా సంస్థను స్థాపించి దాని ద్వారా ఆ 90 కోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పేసి మన గతంలో ఎప్పుడు చూసాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరికి అప్పు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక అప్పు రూపంలో కేవలం 50 లక్షల రూపాయలతో ఆ 90 కోట్ల రూపాయలని భర్తీ చేస్తామని ఒక మధ్యవర్తితో ఒప్పందం చేసుకొని మిగతా చోట్ల ఢిల్లీ కావచ్చు, లక్నో కావచ్చు, పూణే కావచ్చు అనేక ప్రాంతాల్లో ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన విలువైన ఆస్తుల్ని కాజేయాలని ఒక లక్ష్యంతోనే ఈ యొక్క యంగ్ ఇండియా సంస్థని స్థాపించి తద్వారా
ఈ యొక్క భూములు కాజేయాలని, ఆస్తుల్ని ఒక కుటుంబానికి సొంతం మాత్రం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర పడిందని తెలియజేస్తున్నాం. చూసాం 5,000 మందితో ప్రారంభమైన ఒక పత్రిక కేవలం ఒక కుటుంబానికి ఎలా సొంతం అవుతుంది, దానికి సంబంధించిన ఆస్తుల్ని ఎలా ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుందని భారతీయ యువమోర్చా నిలదీస్తుంది. ఇదే విధంగా ఈ దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చిట్ట చివరి ఉన్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్న ఆకాంక్షతో పనిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవినీతిని ఎక్కడుందా దోచుకుందామా, సొంత కుటుంబానికి లాభాలు చేకూర్చుకునే ఒక ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తుంది. మనం చూసాం 3 పర్యాయాలుగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో అడుగడుగునా డెవలప్మెంట్ అవుతుంటే వీళ్ళు మాత్రం ఓర్వలేక ఒక కుట్ర బండితో ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారు అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే 2-3 రాష్ట్రాలకే కాంగ్రెస్ని పరిమితం చేసింది, మరొకసారి ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు అవడంలో బీజేపీ మరియు కార్యకర్తలు అందరూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తారని తెలియజేస్తూ ఈ దేశ అభివృద్ధిలో మరియు నరేంద్ర మోడీకి సారథ్యంలో దేశ ప్రజలందరినీ తన సొంత కుటుంబంలో భావిస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో ప్రజలందరూ కూడా వెన్నుదండుగా నిలుస్తారు. మరొకసారి ఎన్నికలు వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారికి బీజేపీ కట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ ఏ ఒక్క అవినీతి పరుణ్ణి ఉపేక్షించదని తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిందో ఈ నిరసనలకి దానికి భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తుంది. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈడీ కానీ మిగతా సమస్యలన్నిటికీ కూడా దాన్ని స్వచ్ఛందంగా పనిచేసుకోవాలని తప్ప ఏ ఒక్క అవినీతి పరుణ్ణి ఉపేక్షించే లేదు. ఎక్కడున్నా సరే సొంత కుటుంబాన్ని పెంచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఉపేక్షించదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయని ఈ యొక్క ఈడీ జప్తు చేయడం అనేది చూసాం. రాహుల్ గాంధీని ఏ1గా ఏ2గా పెట్టడం ఏదైతే ఉందో ఈ యొక్క దాదాపు సుబ్రహ్మణ్య స్వామి గారు కొన్ని ఏళ్ల తరబడి ఈ యొక్క కేసును వెలికితీశారు. ఈ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కుంభకోణంలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన సందర్భంగా ఈ రోజును వాళ్ళ అరెస్ట్కి సిద్ధంగా ఉన్న టైంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఏమి అవినీతి చేయలేని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది. ఈ పత్రిక అనేది 1938లోనే ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నెహ్రూతో పాటు అనేక మంది ఉద్యమకారులు కలిసి ఏర్పాటు చేసినటువంటి పత్రిక. అసలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది ఒక ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది. 2009లోనే ఈ పత్రిక ఎప్పుడో మూసివేయబడితే ఈ రోజున అదే పత్రిక ఆన్లైన్ పేపర్ నడుపుతుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ పత్రికకి వీళ్ళందరూ కూడా డబ్బులు పంపటం యాడ్స్తో, అదేవిధంగా దాన్ని అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీగా చేసి దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా ఉపయోగించుకుంటుంది. ప్రధానంగా ఈ రోజున ఎలాంటి ఆన్లైన్ పేపరు ఎలాంటి పర్సులు అనేటువంటి పత్రికకి మరి నిధులు కాంగ్రెస్ పార్టీని వస్తున్నాయంటే దానికి కేవలం ఏంటంటే అవన్నీ కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క జేబులోకి వెళ్తున్నాయి. ఎందువల్లంటే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనే దానికి సోనియా గాంధీకి 38% వాటా ఉంది, అదేవిధంగా రాహుల్ గాంధీకి 38% వాటా ఉంది, అదేవిధంగా 76 పోతే ఇంకా ఆస్కార్ ఫెర్నాండెజ్కి 12% ఉంది, మరి ఓరా అనేటువంటి మోతిలాల్ ఓరా అనేటువంటి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పత్రికనే ఈరోజు కుంభకోణంగా పడిపోయింది. ఎందువల్లంటే ఒకప్పుడు ఇది కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆ పత్రిక ఆఫీసులు లక్నో, ఢిల్లీ, బొంబాయిలో మరి ఈరోజు యొక్క బుక్ వాల్యూ ఆ యొక్క ఆస్తుల విలువ 2,000 కోట్లు, మార్కెట్ వేల 5,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాటినన్నింటినీ కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుకనే దాని మీద సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టు ద్వారా ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు అరెస్టుకి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో వీళ్ళిద్దరు పాత్ర పూర్తిగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రోజున చెబుతుంది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క అవినీతిని వివరణ అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నాలు నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. AGL
1937లో స్థాపించబడింది. తర్వాత హెరాల్డ్ పత్రిక అనేది 1938లో నెహ్రూ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1942లో బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రికని బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా పత్రికని కార్యరూపంలోకి తీసుకొచ్చి అంతకుముందు జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో జరిగినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు భారత పౌరుల మీద చేస్తున్న అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ పత్రికని స్థాపించడం జరిగింది. ఆ పత్రికను 3 భాషల్లో ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పత్రికను కొనసాగిస్తూ వివిధ ముఖ్యమైన కేంద్ర ప్రాంతాల్లో ఆ పత్రికని నెలకొల్పి సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పత్రిక 2008లో వచ్చేటప్పటికే నష్టాలతో కూరుకుపోయి ఉండి దాదాపు 90 కోట్ల రూపాయలు నష్టంతో ఉన్నటువంటి సందర్భంలో 2010లో యంగ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థకు డైరెక్టర్గా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉంటూ ఆ వేళ 76% వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. ఇది నేషనల్ హెరాల్డ్ ఈ నష్టం 90 కోట్లతో నష్టంలో జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు రుణమాఫీ చేసుకున్న సందర్భంలో అలాగనే యంగ్ ఇండియా స్థాపించినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు 50 లక్షల రూపాయలు కట్టేసేసి అందులో ఉన్నటువంటి మొత్తం షేర్లను ఏదైతే ఉన్నాయో దాదాపుగా 99% షేర్లు కూడా వీళ్ళు తీసుకొని అప్పటి వరకు దాదాపుగా 167 మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1% పరిమితం చేసి ఈ రకంగా ఇవాళ ఆ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 5,000 కోట్ల రూపాయల దాకా ఉన్నటువంటి ఆస్తిని అక్రమంగా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ హైకోర్టులో పిల్లి వేసి దాన్ని ఆపించడం జరిగింది. అలానే 2014లో ఈడీ కూడా వాళ్ళ యొక్క ఆస్తులకు అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా అక్రమాలకు పాల్పడినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఆస్తుల్ని గవర్నమెంట్కి స్వాధీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పర్సనల్ ఇష్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వల్ల వచ్చిన కేసు, లాంగ్ టర్మ్ జరుగుతున్న కేసు, ఈడీ ఏజెన్సీ 2014లోనే ఎంటర్ అయిన కేసు, తర్వాత అంచెలంచెలుగా చాలా చేయటం జరిగింది. ఈవెన్ రీసెంట్గా కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది కూడా ఆ ఉద్దేశంలోనే. అలాంటి పరిస్థితిలో దాన్ని పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈడీ మీద నిరసన తెలియజేయడం అనేది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మన దేశానికి మంచి మెసేజ్ మనం ఇవ్వట్లేదు అనే దాంట్లో ఈ నిరసన కార్యక్రమం ఈరోజు యువమోర్చా తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ సంస్థకి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ మొత్తం కంట్రీ మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆ ఉద్దేశంతో ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తర్వాత చాలా పెరిగినాయి. 2008 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2008లో 90 కోట్ల నష్టంతో ఆ ఆర్గనైజేషన్ ఉంది. ఆ టైంలో ఏమైంది అని అంటే ఆ 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2010లో ఈ యంగ్ ఇండియా అనే కంపెనీని స్థాపించి దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు డైరెక్టర్గా ఉండటం జరిగింది. ఆ పరిస్థితిలో ఆ 50 లక్షలు ఏదైతే ఉందో ఈ 90 కోట్లని మాఫీ చేసుకోవడానికి 50 లక్షలకి సెటిల్మెంట్ చేయడం జరిగింది యంగ్ ఇండియా కంపెనీలో. ఆ సెటిల్మెంట్ ద్వారా వీళ్ళు మొత్తం ఈ షేర్లు ఎక్వైర్ చేయడం జరిగింది. ఇదంతా ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు అన్ని కేసులకి ఆయనే నాంది. ఆయన ఆ టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ చేసిన తర్వాత 2014లో ఈడీ ఎంటర్ అవ్వటం కోర్టు డైరెక్షన్ తోటి. అలాగే అంచెలంచెలుగా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఈడీకి ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం ఈడీ పనిచేసుకుంటూ వెళ్తుంది, చట్టాలు పనిచేసుకుంటూ వెళ్తున్నాయి. ఆ క్రమంలో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఇదేదో నేషనల్ ఇష్యూ బీజేపీ చేస్తుంది అన్నట్టుగా చేస్తే అది చాలా తప్పు. మా యువమోర్చా తరఫున మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా బీజేపీ దీన్ని ఎదిరిస్తుంది, ఖండిస్తుంది. ఫ్యూచర్లో మేము ఈ పద్ధతులు ఒప్పుకోం అని చెప్తూ తెలియదు. ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి మీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు అసోసియేటెడ్ జనరల్ కంపెనీ అనే కంపెనీకి 90 కోట్ల రూపాయలు అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ సొమ్ము. కాంగ్రెస్ పార్టీ సొమ్ము అంటే
కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ ఇచ్చినటువంటి డొనేషన్ డబ్బులు వారి తాతగారు ఆ రోజే బినామీ కంపెనీ ఒకటి పెట్టుకొని అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే ఒక ఫరంకి ఆ 90 కోట్ల రూపాయలు ఇవ్వటం వార్తా సంస్థకి, ఆ డబ్బుని రాబట్టుకోవడానికి వారి తాతగారు వారి నాన్నగారు వారి నాయనమ్మ గారు చేయలేని పని రాహుల్ గాంధీ గారు చేసి చూపించారు. అది మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి, వారు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసి చేసినటువంటిది పెద్ద మోసం. ఈ మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. భారతదేశంలోని ప్రజలందరూ కూడా వీరి యొక్క చేష్టలు వారి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తప్పులు చేస్తున్నారు అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. ఇటువంటి తప్పులు చేసేవారిని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇంటికి పంపించి ప్రజలకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా వారికి ఎక్కడ కూడా ఎటువంటి స్థానం ఉండకుండా ఈ ప్రజలందరూ కూడా చూస్తారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.